ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదశ్రీ బుట్టబొమ్మ. సో మా ఫ్రెండ్స్ని కలిశాను ఈరోజు. నా సోలో ట్రిప్లో ఫ్రెండ్స్ ఎవరెవరిని కలిశానో మీకు చూపిస్తున్నా. తిను రాజు. సో రాజు నాకు ఫస్ట్ మ్యారేజ్ అప్పుడు ఫోటోగ్రాఫర్ లాగా ఫ్రెండ్ అనమాట, పరిచయం. కానీ అలా అలా నాకు రోజులు కొద్దీ నాకు తమ్ముడులాగా పరిచయం అయ్యాడు. ఇప్పుడు క్లోజ్ తమ్ముడు అయిపోయాడు, ఇంకా ఫ్యామిలీ లాగా అయిపోయాడు అనమాట. సో తను మ్యారేజ్ అప్పుడు మేము హైదరాబాద్లో ఉన్నాం కదా, మ్యారేజ్కి వెళ్ళలేకపోయా అని. ఇప్పుడు తన మిస్సెస్ ప్రెగ్నెంట్. సో తను చూడడం కోసం నేను వెళ్ళాను వాళ్ళ హౌస్కి. నన్ను తనే వచ్చి తీసుకెళ్ళాడు, గోపాలపట్నం వరకు వచ్చి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు. తను కలిసి స్వీట్స్ అండ్ ఫ్రూట్స్ ఇచ్చి వాళ్ళతో కొంచెం మంచి టైం స్పెండ్ చేసి నెక్స్ట్ లేపాక్షి గారు వాళ్ళ ఇంటికి వచ్చేసా. లేపాక్షి గారు గుర్తున్నారా? మా పాత హౌస్లో నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట, మా ఆపోజిట్ హౌస్లో ఉండేవాళ్ళు. సో తనతో కొంచెం వాల్యుబుల్ టైం స్పెండ్ చేసి మా బోల్డ్ కబుర్లు మాట్లాడుకున్నాం. వాళ్ళ మమ్మీ నాకు మంచి హాట్ టీ ఇచ్చారు. టీ తాగేసి ఫ్రూట్స్ తిని స్నాక్స్ తిని చక్కగా ఫ్రూట్స్ అయితే చక్కగా ఆంటీ యాపిల్ పీల్ చేసి మరి నా కోసం తెచ్చారు. మంచిగా పిల్లలతో ఇలా ఫొటోస్ తీసుకుని హ్యాపీ ఆ రోజు అలా వాళ్ళతో టైం స్పెండ్ చేశాను నేను. నెక్స్ట్ మా ఫ్రెండ్ దీపిక గారు నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. అక్కడ కొన్ని టైంలోనే మేము పరిచయం అయింది, కానీ బాగా క్లోజ్ అయిపోయాం మేము ఇద్దరం. సో వాళ్ళ పాప పీహు మ్యాగీకి ఫ్రెండ్ అనమాట, వాళ్ళ బాబు. సో అలా వాళ్ళతో కూడా నేను ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, నన్ను పంపించేటప్పుడు కూడా సెండ్ ఆఫ్ ఇచ్చి మరి నన్ను పంపించారు. సో అలా తనతో కలిసి నెక్స్ట్ వాళ్ళ ఇంటి పక్కనే వీళ్ళిద్దరిని ఎలా చదువుతున్నారు, బాగా చదువుకోండి అని చెప్పి ఆ అక్క దగ్గర దీపిక గారి దగ్గర మంచి బ్లెస్సింగ్స్ తీసుకుని వాళ్ళిద్దరి కిడ్స్కి కూడా నా బ్లెస్సింగ్స్ ఇచ్చేసి నాకంటూ మంచి మ్యాంగో షేక్ చేసి ఇచ్చాడు బాబు. మ్యాంగో మిల్క్ షేక్ తాగేసి పక్కన నా ఫ్రెండ్ జ్యోతి గారు ఉన్నారు. జ్యోతి గారి దగ్గరికి వెళ్ళిపోయా. వాళ్ళు నా కోసం నిద్ర వచ్చినా సరే నిద్రపోకుండా సిక్కిం వెళ్ళొచ్చారనమాట ఫ్యామిలీ ట్రిప్కి. సో తనని కలవడం కోసం నేను నా టైం షెడ్యూల్ మార్చుకుని మరి తనని కలిసాను. నా బెస్ట్ ఫ్రెండ్. అన్నయ్య అయితే లాస్ట్లో నాకు క్లోజ్ అయ్యారు. అంత క్లోజ్ అయ్యాం, మళ్ళీ ఇంకా దూరం అయిపోయాం. అన్నయ్య నన్ను మ్యాగీని స్కూల్కి తీసుకెళ్ళేవారనమాట. సో పాపకి సేమ్ స్కూల్, నిహి క్లాస్మేట్, డిఫరెంట్ సెక్షన్. సో ఈయనప్పుడు హైదరాబాద్ వెళ్ళారని మమ్మల్ని తీసుకెళ్లారు. సో అలాగా subscribe to వేదశ్రీ బుట్టబొమ్మ. ఈ లవ్లీ క్యూట్ లిటిల్ బేబీస్ కూడా బాయ్ చెప్పేసి జ్యోతి గారికి బాయ్ చెప్పి బస్లో ఇంక ఇంటికి వచ్చే డే పాస్తో వచ్చేసా ఇంటికి. బాయ్.